సిస్టర్ మ్యారేజ్ ఉంది 1 వీక్లో. అప్పుడే చేసేస్తున్నారా? తండ్రి లేని పిల్ల కదా. కట్నం ఎంత ఇస్తున్నారు? ఒక 50 lakhs. ఓకే. రాజకీయ వ్యాపారవేత్తల బ్యాంక్ అకౌంట్ నుండి హఠాత్తుగా డబ్బు మాయం. డబ్బంతా ఎక్కడ పోతుందో ఎలా పోతుందో తెలియని అయోమయంలో ప్రజానికం. భయాందోళనలో ఉన్న ఖాతాదారులు పట్టించుకొని పోలీసులు. హలో. ఎస్ సార్. యా, ఐ విల్ సర్వ్ సార్. యా. ఏం జరుగుతుంది ఇక్కడ? దొబ్బుతున్నారు నన్ను పైనుంచి. సార్, అకౌంట్లో డబ్బులు పోయాయంటే ఎన్ని దారులున్నాయో అన్నీ వెతికాము, కానీ మాకు ఒక క్లూ కూడా దొరకలేదు సార్. ఇదే విషయం నా సుపీరియర్స్తో చెప్పనా? సిగ్గుండాలి మీకు. ఇప్పుడు ఏం చేయాలి? వాడు ఉంటే బాగుండేది. కరెక్ట్. వాడు కొంచెం మెట్లోడైనా వర్క్ విషయంలో మీ అందరికంటే చాలా సూపర్ వాడు. Coming. మాకు తెలుసు, కొంచెం డీటెయిల్స్ కావాలి. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఒకసారి రమ్మని చెప్పండి. 200 మంది ఇచ్చారు, అందరిని రమ్మంటావా? ఆఫీస్ తట్టుకుంటుందా? అవునా? అయితే వాళ్ళు డివోర్సెస్ తీసుకొని రమ్మని చెప్పండి. 4 చాలు. తర్వాత నాకు టీం కావాలి. సార్, నాకు ఫ్రెషర్స్ కావాలి. బయట నుంచి బెస్ట్ హ్యాకర్స్ని పిలిపించండి. ఓకే? అందులో ఒక అమ్మాయి ఉండాలి, అందంగా ఉండాలి. టీమా? అవును సార్. ఇక్కడ ఏం కావాలి సార్? అలేదేంటి, ఏం వెతుకుతున్నారు? ఆగ్బే నీ ఇప్పుడు ఫ్రేమ్ కలర్ఫుల్గా ఉంది. ఇంట్రో ప్లీజ్. మై నేమ్ ఈజ్. ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ దివ్య.
సత్య. ఓకే సార్. సార్ కాదు, సత్య. సత్య. My name is. ఇంట్రడక్షన్కి టైం లేదు, లెట్స్ గెట్ ద వర్క్. ఈ అన్ని కేసెస్ హ్యాకర్స్ హెల్ప్తోనే సాల్వ్ చేసాం. ఈ కేసులో కూడా మీ హెల్ప్ కావాలి. అబ్బచ్చా, మరి మీరెందుకో? రే బండా, వినపడింది. వినపడిందా? షో సత్య. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్రెడీ లేట్. లెట్ స్టార్ట్ అవర్ వర్క్ ఫ్రమ్ టుమారో. బీ ఆన్ టైం. ఓకే. సునైనాలో సన్నీ నవీన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అబ్బచ్చా. వీడు తెగ మాట్లాడుతున్నాడు. చెప్తా. ఇవన్నీ విక్టిమ్స్ డివైసెస్. ఇందులో లాగ్ ఫిల్టర్ చేసి మెలీషియస్ ఐటమ్ ఏదైనా ఉంటే దాన్ని టెస్ట్ చేయాలి. ఏంటి? రే, నీకు నిజంగానే హ్యాకింగ్ వచ్చా? ఆ? మాలిషియస్ అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా లాంటివి కాకుండా ఏదైనా కొత్తగా డిఫరెంట్ ఉంటుంది. అంత డెప్త్ వద్దు, స్టార్ట్ ద వర్క్. Network found. నాది కూడా సేమ్ నెట్వర్క్ సార్. వీడొకడు. ఇక్కడ కూడా అదే. సేమ్ నెట్వర్కా? అదెలా పాసిబుల్? సనీ, లొకేషన్ ట్రేస్ చేసి చెప్పు. 1 second. Sir, it's Nigeria. ఈడలేదు, ఆడలేదు, రంగ నాకు. డివైజెస్ హ్యాక్ చేశారు. సో వాట్ నెక్స్ట్? రివర్స్ ఇంజనీరింగ్. అంటే ఏమో, ఎవడో తెలుసు, పిల్లలు చెప్పారు. చూద్దాం. Nigeria. అమ్మతో గుడికొచ్చా, తర్వాత చేస్తా. పెట్టి అమ్మతో నన్ను చెప్పే కదా, అర్థం కదా? ఈ గర్ల్ ఫ్రెండ్ సార్. సత్య, ఐ థింక్ దిస్ ఇస్ విపిఎన్ నెట్వర్క్. విపిఎన్ సర్వర్స్ ఎక్కువగా ఇల్లీగల్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తారు. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది, నువ్వు ఇక్కడే ఉండి ఎక్కడో ఉన్నా అని చెప్పుకున్నావు కదా, దట్ ఈస్ వాట్ విపిఎన్ ఇస్. వీడెవడో కానీ చాలా ఇంటెలెక్చువల్గా ప్లే చేస్తున్నాడు. వీ హ్యావ్ టు ట్యాకిల్ హిమ్ వెరీ కేర్ఫుల్లీ. మనం ఒక మాల్వేర్ రాయాలి. అదెందుకు ఇప్పుడు? ఇంట్లో ఎలకని చంపాలంటే పిల్లే అవసరం లేదు, ఒక ర్యాట్ కిల్లర్ ఉంటే సరిపోతుంది. వాడెక్కడున్నా దొరకాల్సిందే. నగరంలో జరుగుతున్న హ్యాకింగ్ క్రైమ్లకు గురైన ప్రసిద్ధి నటుడు అరుణ్ కుమార్ ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు. ఇది తెలుసుకున్న వారి అభిమానులు పోలీసు వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన నటుడికి న్యాయం జరిగే వరకు తాము ఊరుకోమంటూ తెలిపారు. ఏం చేస్తున్నావు? సాల్యూట్. అక్కడ ఒక సెలబ్రిటీ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు, నువ్వు నాకు ఇక్కడ సెల్యూట్ కొడుతున్నావు. దిస్ కేస్ ఈస్ గెటింగ్ కాంప్లికేటెడ్. పైనుంచి ప్రెజర్స్ పెరిగిపోతుంది నా మీద. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడంట్రా.
సార్ ఈ విషయం తెలిసిందా మీకు? ఏంటయ్యా? అదే సార్, అరుణ్ గారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారంట. తెలుసులే, నిన్న కమిషనర్ చెప్పాడు. అమ్మా, అయితే ఏంటి? అదేంటి సార్ అలా అంటారు? సూసైడ్ చేసుకుంది ఒక సెలబ్రిటీ సార్. సెలబ్రిటీ అయితే సూసైడ్ చేసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? సొల్లాపి ఇలా కేసుని ట్రేస్ అవుట్ చేయి. అది కాదు సార్. రే ఎల్రా, ఛాన్స్ ఇస్తే చాలు ప్రతి ఓడు డ్యూటీ చేద్దామనే. సార్ మీరేదో సిన్సియర్ అనుకుని మీ దగ్గర నువ్వు అనుకున్నది చెప్పడానికి లేవు ఇక్కడ, నేను చెప్పింది చేయడానికి మాత్రమే ఉన్నావు. అర్థమైందా? ఇలా పనిచేడు. వదిలేరా, వీడికి డ్యూటీ కంటే అమ్మాయిలే ముఖ్యం. ఏమన్నారా? ఏమన్నావు? అవును సార్, వాడు అన్న దాంట్లో తప్పేముంది? హ, మేము వచ్చినప్పటి నుంచి మీరు చేస్తుంది అదే కదా. ఏమన్నారా? ఏమన్నారా? అసలు నా గురించి ఏం తెలుసురా మీకు? నాన్న నా లైఫ్లో ఆ పదానికే మీనింగ్ మార్చేశారు. రిటైర్ అయిన వయసులో కూడా ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడాలని కోరుకునే వ్యక్తి. మళ్ళీ ఫోన్ చేస్తా. నాన్న, మీ వినోవా హాస్పిటల్ నుంచి మాట్లాడుతాం. మీ నాన్నకి స్ట్రోక్ వచ్చింది, వాట్? అర్జెంట్గా రండి. ఇది ఫస్ట్ స్ట్రోకే, ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు, బట్ ఒక 3 days అబ్జర్వేషన్లో ఉంచితే మంచిది. ఏదో జరిగింది. ఏం జరిగిందో ఎలా జరిగిందో ఆ నిమిషానికి నాకు అర్థం కాలేదు, కానీ ఒక కామన్ మ్యాన్కి ఏదైనా జరిగితే ఎవరూ పట్టించుకోరని మాత్రం అర్థమైంది. ఆ రోజు నా డిపార్ట్మెంట్ ముందు నేను కూడా ఒక కామన్ మ్యాన్లా కనిపించా. అప్పుడే డిసైడ్ అయ్యా ఇది సెన్సేషన్ అవ్వాలని. నా కేసు రికార్డ్స్లో ఉన్న కొంతమంది సెలబ్రిటీస్ని టార్గెట్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని హ్యాక్ చేశాను. వర్కౌట్ అయింది. అరుణ్ కుమార్ గారి సూసైడ్ అటెంప్ట్ కూడా నా గేమ్లో ప్లాన్. సారీ సార్, మీ గురించి తెలియకుండా ఏదో మాట్లాడాం. చాలా తప్పుగా మాట్లాడాం సార్. మీ గురించి తెలియక ఏదేదో మాట్లాడేశాం. కానీ ఇప్పటి నుంచి మీతోటే ఉంటాం సార్. మీరేది చెప్తే అది, మీరు ఎలా చెప్తే అలా. థ్యాంక్ యూ. ఇది డెస్టినేషన్ దాకా వెళ్ళి అక్కడ బర్స్ట్ అయ్యి దాని ఒరిజినల్ లొకేషన్ మనకు చూపిస్తుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ద రెస్పాన్స్. సత్య, రెస్పాన్స్. పంజాగుట్ట సైబర్ కేఫ్. ఏమైంది సార్? ఈ నెట్ సెంటర్ని అటాక్ చేశారు. ఒక నెట్ సెంటర్ వాడికి ఇంత నెట్వర్క్ ఉంటుందా? డివైజెస్ అన్నీ ఈ ఐపీ అడ్రస్ నుంచి హ్యాక్ చేశారు. మేబీ మనల్ని డైవర్ట్ చేయడానికే వీడిని యూజ్ చేసుకున్నట్టున్నాడు. మరేం చేద్దాం సార్? నాకు VPN సర్వర్ నెట్వర్క్ది లిస్ట్ మొత్తం కావాలి. మేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, డూ ఇట్. ఓ సైలెంట్ దాన్ని ఎక్కిద్దాం. అది yes. పంది.
నేను కాదు, నా పైన ఒకడున్నాడు. సేతురాం వెంకటేష్. ప్రపంచాన్నే గెలవాలన్నంత కసి. అతనికి క్రైమ్ అంటే ఒక గేమ్. కంటికి కనిపిస్తాడు కానీ ఊహకందడు. మాటకి మాట మాట్లాడతాడు కానీ మాట్లాడే మాటలు అర్థం కావు. అందరితో చేతులు కలుపుతాడు కానీ ఆ చేతులు చేసే పని ఎవరికీ తెలియదు. క్యాజినోలో కూర్చొని రౌలెట్ ఆడినంత తేలిగ్గా క్రైమ్తో ఆడుకోగలడు, ఆడించగలడు. మా బావ మీకు దొరకడు సార్, మీకు దొరకడు. మా వెపన్ ఒక వైరస్. గూగుల్ యాడ్స్కి మా వైరస్ని అటాచ్ చేసి పంపిస్తాం. ఆ యాడ్స్ని క్లోజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మా వైరస్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఆ ఒక్క క్లిక్తో వాళ్ళ డేటా మొత్తం హ్యాక్ చేసేస్తాం. హ్యాక్ చేసిన డేటా మొత్తం మా బావ సర్వర్కి వెళ్ళిపోతుంది. ఒకరోజు మా బావ మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. చూస్తే హ్యాక్ చేసిన అకౌంట్కి 1 crore క్రెడిట్ అయ్యింది. అంత అమౌంట్ ఒక్కసారిగా చూసి టెంప్ట్ అయ్యా. బావ వచ్చే లోపల నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలని ట్రై చేశాను. బట్ ఎంత ట్రై చేసినా ఎర్రర్ అని రావడంతో డీటెయిల్స్ మాత్రం నోట్ చేసుకొని నా మొబైల్ నుంచి ట్రై చేశా. నా బ్యాడ్ లక్, మీకు దొరికిపోయా. రెండు ఇన్స్ట్రక్షన్. ఈ అకౌంట్ నెంబర్కి 1 crore క్రెడిట్ అయినట్టు మెసేజ్ రావాలి. నెంబర్ 2, ఈ ఐపీ అడ్రసెస్ నుంచి ట్రాన్సాక్షన్ చేయడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ట్రై చేస్తే వెంటనే టర్మినేట్ చేయి. సో దట్ అక్కడ సర్వర్ ఎర్రర్ రావాలి. ఓకే, డూ ఇట్ ఫాస్ట్. రీజన్? సిటీలో జరిగే అన్ని హ్యాకింగ్ క్రైమ్స్కి నువ్వే రీజన్. ప్రూఫ్? వాని డిస్మిస్ చేసి చాలా రోజులవుతుంది. రివెంజ్ కోసం ఎన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ అని ఇస్తాడు. మీకు నా మీద నమ్మకం లేకపోతే యూ కెన్ చెక్ మై అకౌంట్. మీ వైఫా? ఎస్. క్యూట్ పేర్. థ్యాంక్ యూ. సార్, ఇట్స్ నెగటివ్. హలో. సారీ, రాంగ్ ఇన్ఫర్మేషన్. మీ వైఫ్ అనుకుంటా. మాట్లాడండి. హలో, అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చింది. నువ్వేమైనా చేసావా? అనుకోని విధంగా అకౌంట్లలో డబ్బులు తిరిగి రావడంతో ఖాతాదారులు హర్షం వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
ఓకే. సిటీలో ఉన్న బ్లాక్ మనీ డీటెయిల్స్ మొత్తం క్రైమ్ బ్రాంచ్ సర్వర్కి వచ్చిందంట. అది నాకు కావాలి. మరి పోలీసులు? అయితే వాళ్ళతో గేమ్ ప్లాన్ చేద్దాం. ఆ గేమ్ సాల్వ్ చేసే పనిలో వాళ్ళు ఉంటారు. ఈ గ్యాప్లో మన వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు. వాళ్ళని ట్రాప్ చేస్తారు. నువ్వు దొరికిపో. నా గురించి మొత్తం చెప్పేసాయి. వాళ్ళని మన ఆఫీస్ తీసుకురా. వాళ్ళు మన ఆఫీస్లో ఉన్నప్పుడే అక్కడ మన వర్క్ ఫినిష్ అయిపోద్ది. సూపర్ ఐడియా బ్రో. ఎవరు బ్రో? ఈ గేమ్లో నా వైఫ్, అంటే నీకు అక్క. మీ వైఫా? అంటే నేను నీ బామర్దినా? ఏ కానీ అది నీ వల్లే పాసిబుల్. నువ్వు మాత్రమే చేయగలవు. బట్ వై మీ? బికాస్ యు ఆర్ మై సిస్టర్ అండ్ యు ఆర్ ద బెస్ట్. VPN సర్వర్స్ ఎక్కువగా ఇల్లీగల్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తారు. ఈ గేమ్లో ఆడేవాడే గెలిచాను అనుకుంటాడు. ఆడించేవాడే గెలుస్తాడు. నువ్వే తప్పు చేయలేదమ్మా. నేనే నిన్ను ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా పెంచాను. కానీ నాకిప్పుడు అర్థమైందమ్మా, ఒక ఆడపిల్ల ఇండిపెండెన్స్ తన తండ్రి చేతిలో ఉండదు, ఈ సొసైటీ మీదే డిపెండ్ అయి ఉంటుందని.